బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పేద వెనుకబడిన బీసీ వర్గాల లబ్దిదారులకు గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన బీసీ బంద్పై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన 1,00,000 ఆర్థిక సహాయంతో ఏం చేశారని లబ్దిదారులకు అధికారులు ఫోన్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా బీసీ బంధు స్కీమ్ ను తీసుకొచ్చింది. ఒక విడతలో అర్హుల ఎంపిక దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,862 దరఖాస్తులు వస్తే అందులో మొత్తంగా 4,13,000 మందికి 1,00,000 ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తించింది. వారందరికీ ప్రతి నెల 15న ఆర్థిక సాయం అందించాలని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు 46,000 మంది కుల వృత్తిదారులకు 1,00,000 ఆర్థిక సాయం అందించింది. వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర పరికరాల కొనుగోలు చేసుకునేందుకు వీలుగా 100% సబ్సిడీతో 1,00,000 అందించింది. ఇంకా 3.73 లక్షల మంది అర్హులకు ఇవ్వాల్సిండగా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో జరిగిపోయింది. ఇక లబ్దిదారులు ఆ పార్టీ నేతలు, అనర్హులు ఉన్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ స్కీమ్ను కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టేసింది. ఈ స్కీమ్ కోసం గత సర్కార్ మొత్తంగా 500 కోట్ల రూపాయలు మంజూరు చేయగా అందులో 400 కోట్ల రూపాయల నిధులను కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేసింది. దాదాపు 100 కోట్ల నిధులు జిల్లా బీసీ సంక్షేమ శాఖ వద్దనే పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్లో భాగంగా గత సర్కార్ 46,000 మందికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించగా ఇప్పటి వరకు 32,000 యుటిలైజేషన్ సర్టిఫికెట్లు మాత్రమే ఎంపీడీఓలు ఓబీఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసినట్లు బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు.